సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇందుకు ఎన్ని తప్పులు చేశారు? ఏమేం చేశారు? చాలా చేశారు. ఏం చేశారు? గుర్తుగా చెప్పుకోదా ఒక తప్పులేంటో చెప్పండి. సగర్వంగా చెప్పుకునే తప్పులేంటో చెప్పండి. సగర్వంగా ఉండవు కదా, ఉండవులే కానీ బాధగానే ఉంటాయి. బాధగానే చేసిన తప్పులేంటి చెప్పండి. చేసిన తప్పులు దండంతో సరైనట్టుగానే అది చెప్పుకుంటే పోతాయినట్టుగా ఉంటుంది. చెప్పుకుంటే బాగు. ఏంటి చెప్పండి, మీరు చేసిన మేజర్ మిస్టేక్ ఏంటి? నేను తీసిన సినిమాలు కొన్ని పోయినాయి కదా, అవి మేజర్ మిస్టేక్స్ అంతే. అవి పోవటానికి కారణం చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. మీ స్వయంకృత అపరాధమా? మీ అంటే మనం ఈజీ ఏంటంటే అండి, మనం తప్పించుకుంటానికి పలానా వాళ్ళ పోయింది, వీళ్ళు వేలు పెట్టారు అందుకని పోయింది ఇవన్నీ అంటారు. కానీ నా పేరు వేసుకున్నా కదా, సో ఐఎమ్ రెస్పాన్సిబుల్. అంత మిమ్మల్ని బాధకు గురి చేసిన ఫ్లాప్లు ఏమిటి? మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. అండర్ ప్రొడక్షన్ తెలిసిపోద్ది, ఇది కొంచెం కొట్టేసిద్దని తెలుసు. కాబట్టి ఆ వాస్తవాన్ని ఆశ ఓవర్టేక్ చేస్తుంది. అట్లా కదగా, ఇప్పుడు మీకు మధ్యలో అర్థమైపోయిన సినిమాల లెక్క వేరు. ఓకే, ఇది కొట్టేసిద్దని మనకు కూడా అనిపిస్తుంటుంది. అది కాకుండా మీరు ఎక్స్పెక్ట్ చేసేసి ఈ సినిమా బాగా ఆడుతుంది అనేటువంటి అంచనాలతోటి దీంతో చేసిగా డిసప్పాయింట్ చేసే సినిమా ఏంటి? ఆ టైంలో అలా ఏం లేదు, రిలీజ్ ముందే అర్థమైపోద్ది. కానీ చెప్ప మరి చాలా ఫ్లాపుల్లో మధ్యలో అర్థమైపోయినాయి మీకు అన్ని? అర్థమైపోతుంది. మీ ఫ్లాపుల్లో చాలా ఉన్నాయి కదా, అర్థమైపోయినాయినా? మరి అర్థమైపోయినప్పుడు వాటికి ఏదైనా పరిష్కారం చూసేసి ఇంకా చేయలేం. నేను నా మూడ్ ఆఫ్ అయిపోద్ది. కొన్ని సినిమాలు చేసేటప్పుడు మధ్యలో మూడు పోయింది అనుకోండి, ఇంకా నాకు రాదు. లాభపడ్డ నిర్మాతలు, నష్టపోయిన నిర్మాతలు? నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. మీరేనా? నేనే పోయా. నేను ఓకే, నేను ఓవర్ బడ్జెట్ వెళ్ళి ఎక్కువ రోజులు షూటింగ్లు చేసేసి అలా చేయరుగా, వేస్టేజ్లో అవన్నీ ఉండవు. అవును, అసలు ఆ కంప్లైంట్ లేదు మీ మీద అసలు ఇప్పుడు కూడా. తేజ నా వల్ల ఇట్లా 100 కోట్లు పోయింది, 10 కోట్లు పోయింది అనేవాళ్ళు కూడా ఎవరు లేరు. మీకేంటి బడ్జెట్ మీద ఉన్న అవగాహన ఏంటి? అవగాహన కానీ బడ్జెట్ గురించి కాదండి ఆలోచించేది. నేనేం ఒక కథ అనుకుంటాం, ఆ కథ చెప్పుద్ది ఎంత ఖర్చు పెట్టమని, ఆ కథకి అంతే ఖర్చు పెట్టాలి. నీ దగ్గర బడ్జెట్ ఉంది కదా అని చెప్పి ఆ కథని మించి ఖర్చు పెట్టామనుకోండి, ఆ రియాలిటీ పోయి ఫేక్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చెప్పచ్చా? ప్లీజ్, వెల్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గుడిసె ఉంది, ఒక సీన్ రాసుకుందాం. గుడిసెలో ఒక ముసలాం ఉంది, ఒక ఆటో కంట్రోల్ తప్పి వచ్చి గుడిసెలోంచి గుద్ది ఆమెను గుద్దేసింది. ఇది సీన్. మీ గుడిసె అనగానే ఏ ఆకులతో ఉన్న గుడిసె వస్తుంది మీ ఇమాజినేషన్లో? చెప్పండి. తాటాకులతో. నేల మీద కూర్చుంది. నేల ఎలా ఉంటుంది? మట్టిది ఉంటుంది. ఆటో వచ్చి గుద్దింది అంటే ఆటో కంట్రోల్ తప్పింది అని అంటే అది కొంచెం సొట్టలు పోయిన ఆటో ఉంటుంది. ఇది మన ఇమాజినేషన్. అంటే ఈ కథకి ఇట్లాగే వేయాలి. ఇప్పుడు నాకు 100 కోట్లు బడ్జెట్ ఇచ్చారు, నేను ఇప్పుడు ఈ 100 కోట్లు నేను చూపించాలి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూపించాలి, పెద్ద సినిమా. సో ఏం చేస్తారంటే మన తెలుగు ఇండస్ట్రీలో జరిగే కానీ హిందీ సినిమాలో, ఇండియన్ సినిమాలో జరిగే పెద్ద తప్పు ఏంటంటే, మన దగ్గర బడ్జెట్ ఉంది కదా అని చెప్పి తాటాకులు గుడిసే వేస్తారు ఫస్ట్, కానీ పైనుంచి లైట్ వస్తే బాగుంటుంది అని చెప్పి దానికి ఒక డిజైనర్ రేకు తీసుకొచ్చి పువ్వులను డిజైనర్ రేకు పెడతారు. ఇవి ఉంది కదా, బడ్జెట్ ఉంది కదా అని గుడిసె లోపల ఎల్లో కలర్ వేస్తారు కొంచెం బ్రైట్గా ఉండటానికి. నేను చూసా 5-6 సినిమాలు. ఇవి మరీ ముసలామి జూనియర్ ఆర్టిస్ట్ని పెడితే కరెక్ట్గా ఉండదు అని చెప్పి భానుప్రియ గారిను, సుమలత గారిను, ఆ రేంజ్ సుహాసిని గారిను తెచ్చి పెడతారు. ఆమెను పెట్టినప్పుడు నేల మీద కూర్చోబెడితే బాగోదని కూర్చేస్తారు. ఓకే, ఇప్పుడు ఆటో వచ్చి గుద్దింది, ఎగిరి చచ్చిపోయింది ఆమె. ఇప్పుడు ఆమె చచ్చిపోయేటప్పుడు మరి సుమలత గారిని పెట్టాము, ఆమె చచ్చిపోతే బాగోదు కదా. ఇమ్మీడియట్గా గుద్దంగానే అంగని చచ్చిపోయింది అనుకోండి, బాగోదు. అందుకని ఒక డైలాగులు ఇస్తారు. డైలాగులు పెట్టినప్పుడు మరి అంత పెద్ద ఆర్టిస్ట్ పెట్టినప్పుడు లిప్స్టిక్ వేసుకుంటుంది కదా, కొంచెం లిప్స్టిక్ వేసుకుంటుంది. ఈ ఆటో మరీ చీప్ అయిపోద్దండి, ఒక బెంజ్ కార్ పెడదాం. బెంజ్ కార్ పెట్టారు, పెట్టొచ్చి గుద్దుద్ది. ఇప్పుడు ఏమైపోయింది, నేను సినిమా చూస్తున్నా, ఇవన్నీ మనకు తెలియదు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వల్ల పెరిగిందని. మనం వచ్చి సినిమా చూస్తామంటే ఒక బెంజ్ కారు స్లమ్లోకి వచ్చి ఒక గుడిసెలో ఉన్న ఒక లిప్స్టిక్ వేసుకొని ఒక పెద్ద ఆమెను గుద్ది ఆమె పోతా ఒక డైలాగ్ చెప్పిపోయింది. సో రియాలిటీ పోయింది అక్కడ. ఆమె బేదరికం మీద మనకి జాలి లేదు, ముసలితనం మీద జాలిపోయి అసలు ఆ స్లమ్లోకి బెంజ్ ఎందుకు వచ్చింది, బెంజ్కి అసలు బ్రేకులు ఫెయిల్ అవ్వవు కదా, ఇన్ని డౌట్లు వచ్చి. కథ ఏంటి, గుడిసెలో ఉన్న ఒక ముసలామిని ఒక బండి వచ్చి గుద్ది చచ్చిపోయింది, కథ అదే. కానీ మీరు ఎక్కువ ఖర్చు పెడతాం వల్ల రియాలిటీ పోయి చెడిపోద్ది అనమాట. అలా చాలామంది చేస్తున్నారు. అది కాదు, కథ చెప్పింది కదా, మీకు ఏది ఇమాజినేషన్లో వచ్చిందో అదే పెట్టి తీయాలి, తీస్తే ఆడొద్ది. ఇప్పుడు కొన్ని ఉంటాయి,
వీడి దగ్గర బడ్జెట్ లేదు, కథ రాసేసుకున్నారు. ఆ బడ్జెట్ లేకపోవడం వల్ల కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించేస్తారు. అప్పుడు పోతాయి. ఎంత కావాలో అంతే పెట్టాలి. మీ లైఫ్ అంతా అది మెయింటైన్ చేశారా మీ కెరీర్లో? మోస్ట్లీ అదే చేస్తాను. అసలు ద ఇర్రెస్పాన్సిబుల్ వే ఆఫ్ థింకింగ్ సినిమా ఇండస్ట్రీలో ఇంతంత భారీ నష్టాలు అనేటువంటి జరగటానికి కారణం ఏంటి మీరు అనుకుంటారు? ఇది ఇప్పుడు నేను చెప్పాను ఎగ్జాంపుల్. కథకి కావాల్సింది చేయట్లా, మా దగ్గర ఉంది కాబట్టి చేస్తాను. అంటే ఇప్పుడు సడన్గా నేను రోడ్ల మీద ఉన్నా, నాకు సడన్గా 10 కోట్లు వచ్చేసింది, నేనేం చేస్తా? ఫస్ట్ బంగారం గొలుసు చేసుకుంటా మెడలో. నాకు మ్యాచ్ కాదు, వేసేస్తా. ఒక స్కార్పియో కొంటా, గందరగోళం చేస్తుంది అంట 100 కోట్లతో. అలా చేయకూడదు. మీరు చేశారా? మీరు కూడా చేసినట్టున్నారు ఆ మధ్య బాగా డబ్బులు వచ్చినప్పుడు. నేను చేయలే. థియేటర్లు కొని ఎగ్జిబిషన్లోకి దానిలోకి దిగారు కదా మీరు కూడా. ఏం దిగినా ఏమి ఎక్స్ట్రాలు చేయలేదు. డబ్బులు పోగట్లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాను నేను. సినిమాలకి సంబంధించి తప్ప ఇంకేది చేయను. ఏది చేయమన్నా చేయను. వేరే వ్యాపారాలు కూడా ఎంత ఇచ్చినా చేయను. వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏం లేవా? చేయను అసలు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మామూలుగా అంటుంటారు కదా, పలానా డైరెక్టర్ వర్త్ ఇంత, పలానా స్టార్ వర్త్ ఇంత, పలానా హీరోయిన్ వర్త్ ఇంత అని. వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ తేజ అంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళినా, ట్రైన్లోకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా సరే నన్ను గుర్తుపడతారు. గుర్తుపట్టి, సార్ గుడిలోకి వెళ్ళంగానే మా హనుమంతుని జెండాని మీరు చాలా ఫేమస్ చేశారు సార్, రండి అని తిరుపతిలో కూడా ముందుకు తీసుకెళ్ళి నుంచోబెడతారు. అది నా వర్త్. వర్త్ అంటే అది ఇమేజ్, దాన్ని ఇమేజ్ అంటారు. ఇమేజ్ వర్త్ అంటే నేను అడుగుతుంది ఇమేజ్. డబ్బు ఎంత వేస్ట్ అండి. డబ్బు ఏం సంపాదించారు చెప్పండి? డబ్బు ఎందుకు దండగా, డబ్బులు విలువ ఇంపార్టెంట్. తేజ మనల్ని చూడంగానే, తేజ ఒకప్పుడు హోటల్లో పనిచేశాడు, ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు. అలాంటి స్థితి నుంచి ఈ రోజున ఈ జూబ్లీ హిల్స్లో ఇలాంటి ఒక పెక్యులర్ కైండ్ ఆఫ్ ఆఫీస్ నిర్మించుకొని ఒక ఇల్లు ఇంత వర్క్ చేశారు కదా, ఆ వర్త్ ఎంత అని అడుగుతాను నేను. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగారు కదా, వాట్ ఈస్ ఒక 1000 కోట్లు వేసుకోవచ్చా అని అడుగుతున్నా. నేను వర్త్తో లెక్కేను. ఎంత పీస్ఫుల్గా ఉన్నాం. వెల్ ఆఫ్ అనుకోవచ్చా? వెల్ ఆఫ్ అంటే నేను ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఇంకో 10,000 మందిని ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పటిదాకా నాకు ఈ ఆకలి తీరదు. అంటే డబ్బులుంటే చేస్తారు, మీ సొంత సినిమాలతో చేస్తారా అని అడుగుతున్నాను. సొంతగా ఖర్చు పెట్టి చేయడం 10,000 సినిమాలు తీయచ్చు, అది ఓకే. అదే కట్టలేదు. 10,000 మందిని ఇంట్రడ్యూస్ చేయాలి. 10,000 మంది అప్పటిదాకా నేను ఇంకా భేదండి. ఎంత తెలివిగా మీరు ట్రై చేస్తున్నారంటే, నేను అడిగిన ప్రశ్నని స్కిప్ చేయడానికి, వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ తేజ ఇన్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు అంటే చూపించమంటలేదు. ఆర్ యూ వెరీ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్ ఎర్న్డ్? వాట్ యు హ్యావ్ ఎర్న్డ్? నాట్ ఎట్. ఇంకా నేను సంపాదించింది సరిపోలేదు. నేను ఇప్పటిదాకా సంపాదించింది 1163 ఫ్యామిలీల అభిమానం, ఆశీర్వాదం. అది 10,000 కుటుంబాలకి పెంచేంత వరకు నాకు సరిపోదు. ఇంకా సంపాదించాను. ఇంకా నాకు సంతృప్తికరమైన ఆన్సర్ రాదు కూడా మీ దగ్గర నుంచి. మీరు ఏం అడిగినా సరే మళ్ళీ అడగండి, మళ్ళీ అదే చెప్తారు. ఇంకో విధంగా చెప్తారు. చెప్తారు. ఎందుకంటే మీరందరూ ఒక వ్యక్తిని డబ్బులు ఆస్తితో లెక్కేయటం ఫస్ట్ ఆపకపోతే, సొసైటీలో డబ్బుకి ఆస్తులకే విలువ ఎక్కువైపోయి దాని మీదే ఫోకస్ ఎక్కువైపోయి, అది ఫస్ట్ తగ్గించండి. తగ్గించి, ఇప్పుడు గాంధీ గారికి ఎంత ఆస్తుందని మీరు గుర్తున్నాడు ఇప్పటిదాకా? సావర్కర్ గారు ఎందుకు గుర్తున్నాడు? ఆయన గురించి ఎందుకు ఆర్గ్యూ చేస్తారు? వివేకానందుడికి ఎంత ఆస్తుంది? బోల్డ్ ఆస్తులు ఉండేవాళ్ళు ఎవరు ఎంతమంది గుర్తున్నారు మీకు? అదాని వచ్చి ఇప్పుడు రాజమండ్రి వెళ్దాం, అదాని గుర్తుపడతారా, జూనియర్ ఎన్టీఆర్ని గుర్తుపడతారా? సరే, ఓకే డిఫరెంట్ యాంగిల్ సార్. అది అదంటలేదు. నేను అసలు మనుషులు సంపాదించుకునేటువంటి అభిమానమో లేకపోతే ఇమేజో ప్రేమో ఇవే విలువైనవి అనేటువంటి ఒక కాన్సెప్ట్. అదే బాగుంటుంది. ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన తేజ ఇన్ని సినిమాలు చేశారు, ఇంత ప్రొడక్షన్ చేశారు, ఇన్ని ఇది చేశారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించుకున్నారు, పోగొట్టారా అంటే సంపాదించుకున్నారని అర్థమవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగటమే తప్ప మీకు ఎంత చూసారు కదా, కారు కూడా లేనప్పటి నుంచి నన్ను చూసారు, మీకు ఎంత డబ్బు ఉంటే మాకెందుకు మాకన్నా ఇస్తారా? మామూలుగా దిట్ ఈజ్ ఏ జనరల్ నోషన్ దట్ వాట్ ఈస్ ద వర్త్ అనేటువంటిది అడిగాం అంతే తప్ప మీరు మళ్ళీ మాకు నేను అట్లా లెక్కేసుకోను అంటున్నా. ఓకే, వెరీ గుడ్. యూ మెజర్ యువర్ వెల్త్ బై ఇట్స్ క్రెడిట్స్ అంటారు. మీ సంపదని మీ ఇమేజ్తోనే. ఐ ఇన్వెస్ట్ ఇన్ పీపుల్. ఇన్వెస్టింగ్ ఇన్ పీపులే నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఓకే, ఇళ్లలో ఇన్వెస్ట్ చేస్తారు అందరూ, నేను మనుషుల్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.